నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మంత్రి నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి వరించబోతోంది. చంద్రబాబు నాయుడు తన వారసుడికి ఇప్పుడే పాలనా పగ్గాలు అప్పగించి భవిష్యత్ ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎం చేసిన తరహాలోనే ఏపీలోనూ లోకేష్ కు బాధ్యతలు పెంచాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మార్పుపై కూటమి భాగస్వామి పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏంటి? లోకేష్ ప్రమోషన్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. నారా లోకేష్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత పరిణితి చెందిన నాయకుడుగా ఎదిగారు. యువగలం పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్న లోకేష్ ను ఇప్పుడు మరింత కీలక బాధ్యతలో చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. చంద్రబాబు వయసు 76 సంవత్సరాలు. వయసు పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ ప్రభుత్వ బాధ్యతలను యువతరానికి చెందిన లోకేష్ కు ఇప్పుడే అలవాటు చేయాలని ఆయన మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఇటీవల లోకేష్ ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఆయనకు 2వ స్థానం కల్పించాలని చూస్తున్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చంద్రబాబుకు ఉన్న పట్టును ఉపయోగించుకొని ఇదే అదునైన సమయంగా లోకేష్ ను భవిష్యత్ సీఎం అభ్యర్థిగా స్థిరపరచాలన్నది అసలు వ్యూహం. ఏపీలోనూ తమిళనాడు వ్యూహం అమలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వయసు 73 సంవత్సరాలు. అయినా సరే తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను ఉప ముఖ్యమంత్రి చేశారు. భవిష్యత్ ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్ చేశారు. చంద్రబాబు కూడా స్టాలిన్ బాట్లోనే నడవాలని డిసైడ్ అయ్యారు. తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి జగన్ యువకుడు కావడంతో టీడీపీ నుంచి కూడా లోకేష్ ను ముందు పెడితే కొత్త తరాన్ని ఆకర్షించవచ్చన్నది చంద్రబాబు మాస్టర్ ప్లాన్ గా చెప్తున్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేసే విషయంలో చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీలో ఏకాభిప్రాయం సాధించారు. లోకేష్ కు వీలైనంత త్వరలో ప్రమోషన్ ఇవ్వాలని పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చే పరిస్థితి కల్పించారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఉన్నందున బీజేపీ జనసేనలను కూడా ఒప్పించే పనిలో చంద్రబాబు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇప్పటికే లోకేష్ విషయం చెప్పినట్లు సమాచారం. మోడీ కూడా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. లోకేష్ కు కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తే సమీకరణాలు ఎలా ఉంటాయనే చర్చ మొదలైంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఐక్యత చాటుతూ పాలనను మరింత వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఐటీ మంత్రిగా తనదైన ముద్ర వేస్తూనే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. పార్టీలో కూడా ఆయన నాయకత్వం పట్ల పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు సంక్షేమం ఇటు అభివృద్ధిని సమన్వయం చేస్తూ లోకేష్ ముందుకు సాగితే ఏపీ రాజకీయాల్లో నవశకం మొదలైనట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.